అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మోడల్స్. ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ మోడల్స్లో భాగంగా మనకి పెట్టుబడులు అనేవి రెండు రకాలు. ఒకటి ప్రభుత్వ పెట్టుబడులు, రెండు ప్రైవేట్ పెట్టుబడులు. ఈ ప్రభుత్వ పెట్టుబడుల్లో మనందరికీ తెలుసు, ప్రభుత్వం డబ్బు అంటే ప్రజలకు ఏ విధంగా ఉంటుందంటే చాలా చులకన భావం ఉంటుంది. ఏదన్నా వాళ్ళకి గ్రీవెన్స్ వచ్చినా ఏం చేసినా ప్రభుత్వానికి సంబంధించిన బస్సులు తగలెట్టేయడం, లేకపోతే రైళ్లను ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం యొక్క మనీ ఎవరిది? అల్టిమేట్గా ప్రజలది. మరి ప్రజలది అయినప్పుడు ప్రజల యొక్క ఆస్తులు సంరక్షించుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. కాబట్టి ఏదైనా పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు మొదలెడతాం. మెట్రో ప్రాజెక్టులు కానీ, షిప్ యార్డ్స్ కానీ, లేకపోతే నేషనల్ హైవేస్ అంటే జాతీయ రహదారులు, ఇవన్నిటికి కూడా చాలా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉంటుంది. అంటే మినిమమ్ ఇలా ఎంత చిన్న లెవెల్లో మొదలుపెట్టినా 10,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల దాకా అవసరమయ్యేటటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ. మరి వీటిల్లో ప్రభుత్వమే ఆ డబ్బు అంతా కూడా ఇన్వెస్ట్ చేయాలంటే అది కాని పని. ఎందుకంటే ప్రభుత్వం పేదలను పట్టించుకోవడానికి సంక్షేమ పథకాలు కొంత బడ్జెట్ అలొకేట్ చేస్తుంది. సంక్షేమ యంత్రాంగం, అలాగే రక్షణ వ్యయం, రైల్వేస్, ఇలా అనేక రకాల వ్యయం ఉన్నప్పుడు మరి ఈ భారీ ప్రాజెక్టులకి మౌలిక వస్తువుల కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆ మనీని ఎక్కువ మొత్తంలో అలొకేట్ చేయాలంటే ప్రభుత్వానికి తలకమించిన భారం అవుతుంది. మరి దానికి అనుగుణంగా ఏంటంటే కొన్నిసార్లు ప్రైవేట్ ఇండస్ట్రీస్తో అంటే ప్రైవేట్ సెక్టార్తో ఈ గవర్నమెంట్ అనేది బాండింగ్ అవుతుంది. దాన్నే పీపీపీ మోడల్ అంటారు. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ విధంగా ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ ఉన్నాయి, ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే విషయాల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఇన్వెస్ట్మెంట్ మోడల్స్లో నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే భారతదేశంలో మెట్రో రైల్ ప్రాజెక్టులు 2017 వరకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండేవి. అంటే మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్. తర్వాత దీనికి అన్ని నిధులు కూడా ప్రభుత్వమే సమకూర్చేది. తర్వాత ఇందులో నష్టాలు నివారించడానికి మెట్రో రైలు వ్యవస్థలో పీపీపీ విధానం అంటే ఇప్పుడే మనం చర్చించుకున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే 16 ఆగస్టు 2017 కేంద్ర ప్రభుత్వం కొత్త మెట్రో రైలు పాలసీని, అలాగే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని, మెట్రో ఆపరేటింగ్ని పీపీపీ విధానాలు తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందించింది. ప్రైవేట్ భాగస్వామ్యం అనేది వారి సొంత ఖర్చుతో నిర్మించి లాభాలు తిరిగి ఆర్జించే ఆర్ఓఐ విధానం. ఆర్ఓఐ అంటే ఇవన్నీ పీపీపీ విధానం, ఆర్ఓఐ, ఇటువంటి టర్మ్స్ని నేను ఇదివరకు కూడా చెప్పాను చాలా వీడియోల్లో, మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎటు నుంచి ఎటైనా సరే ఏదైనా అడగచ్చు. ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం పెట్టుబడి పెట్టిన దానికి లాభాలు ఆర్జించే ఒక పద్ధతిని ఆర్ఓఐ అంటారు. ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ ఆర్ఓఐ విధానంలో ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి అనుగుణంగా మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ చిన్న మరియు పెద్ద పట్టణాలకి విస్తరించాయి. అయితే ఇందులో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ మోడల్ అంటే ఏంటి? పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ మోడల్లో ఈ మోడల్లో ఏమవుతుందంటే ప్రభుత్వం పెట్టుబడిని పన్నులు విధించడం ద్వారా సమకూర్చుకుంటుంది. అంటే మన మీద చాలా ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తుంది గవర్నమెంట్. ఆదాయ పన్ను అని, లేకపోతే సంపద పన్ను అని, లేకపోతే జిఎస్టీ అను, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని, సెవరల్ ట్యాక్సెస్, లేదంటే ఎక్సైజ్ ట్యాక్స్, ప్రొహిబిషన్ ట్యాక్స్, ఇటువంటి ట్యాక్స్లను ఇంపోజ్ చేసి ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. తర్వాత బలహీన ఆర్థిక వృద్ధి వల్ల ప్రభుత్వపరమైన పెట్టుబడి తగ్గించి పొదుపును ప్రోత్సహించి ఉత్పాదకతను పెంచాలి. అంటే గవర్నమెంట్ సెక్టార్లో ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువ. సో ఆ ప్రొడక్టివిటీని పెంచాలంటే వీ హ్యావ్ టు కాంపీట్ విత్ ప్రైవేట్ ఇండస్ట్రీ. సో ఆధునికత అంటే టెక్నాలజీ,
నవకల్పనలు అంటే ఇన్నోవేషన్, ఆర్థిక వృద్ధి అంటే ఎకనామికల్ డెవలప్మెంట్, డిమాండ్ ఉత్పాదకత ప్రొడక్టివిటీ అభివృద్ధి డెవలప్మెంట్, మానవ మూలధనం హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మానవ మూలధనం మీన్స్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ప్రోత్సహించి లాభాలు పెంచాలి. ప్రభుత్వ పెట్టుబడి ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఒక్కసారిగా ప్రైవేటు ఇండస్ట్రీని మనం ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎప్పుడు కూడా లాభాలే ముఖ్యం, అంటే లాభాలు ఓన్లీ ప్రాఫిట్ ఓరియంటేషన్లోనే వాళ్ళ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా గవర్నమెంట్ ఇండస్ట్రీ ఉండడం వల్ల సుస్థిర అభివృద్ధి అంటే ఇట్స్ నథింగ్ బట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే మెల్లగా కాంపిటీషన్ వచ్చేలాగా గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లోనే ఉంటూ మెల్లగా ప్రైవేట్ ఇండస్ట్రీ రేంజ్ లాంటి పోటీ పెరిగే విధంగా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఒక్కసారి ర్యాపిడ్గా చేంజ్ అయ్యే కాకుండా చేంజ్ అనేది మార్పు అనేది మెల్లిమెల్లిగా తీసుకురావడమే సుస్థిరాభివృద్ధి ఉద్దేశం ఈ ఇన్వెస్ట్మెంట్ మోడల్లో. ప్రైవేట్ పెట్టుబడి మోడల్లో భాగంగా ఏంటి అసలు పరిస్థితి ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదకత మీన్స్ ప్రొడక్టివిటీ పెంచడానికి ప్రైవేట్ పెట్టుబడులు అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా అవసరం. ఎందుకంటే ప్రస్తుతం దేశంలోని రాబడి ప్రైవేట్ రంగంలో డిమాండ్కి సరిపడినంత అనేది లేదు. మరి ప్రైవేట్ పెట్టుబడులు ఎలా వస్తాయి అంటే డొమెస్టిక్ బిజినెస్ అంటారు. అంటే ఈ ప్రైవేట్ పెట్టుబడులు ఏ విధంగా వస్తాయంటే అసలు మనకి ముఖ్యంగా దానికి మెయిన్ సోర్స్ ఏంటంటే ప్రైవేట్ పెట్టుబడులకు మూలం విదేశీ వ్యాపారం. అంటే ఫారిన్ ట్రాన్సాక్షన్స్, ఫారిన్ బిజినెస్ ఏదైతే అంతర్జాతీయ వ్యాపారం ఉందో ఇంటర్నేషనల్ బిజినెస్ అనేది ఇతర దేశాల నుంచి డాలర్స్ని కానీ లేకపోతే వేరే కరెన్సీని కానీ మనం ఆ ట్రాన్సాక్షన్స్లో గెయిన్ చేయడం ద్వారా దాన్ని మరింత మనం ఇన్వెస్ట్ చేసి మనం ప్రాఫిట్స్ పొందవచ్చు. ఎందుకు ప్రాఫిట్స్ పొందొచ్చు అంటే ఇప్పుడు ఒక మనీకి ఎన్ని విధాలుగా మనం లాభాలు ఆర్జించవచ్చు అంటే ఒక సెటైన్ మనీ ఉంది. ఆ సెటైన్ మనీని మనం వడ్డీ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి నెల సమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మనం దాని నుంచి అధికమైనటువంటి ఆదాయం పొందుతాం. అలాగే ఇప్పుడు డాలర్స్కి ఎందుకు అంత క్రేజ్ అంటే ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 60 రూపీస్ ఉంటుంది. సో ఫారెన్ కరెన్సీకి అంత హై డిమాండ్ ఉన్నప్పుడు ఆ హై డిమాండ్ ద్వారా మనకేంటంటే ఫారెన్ కరెన్సీ బిజినెస్ మనం ఎవరితో అన్నా సరే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇది వరకు చెప్పుకున్నాం. అంటే వాణిజ్య లోటు ఇలా టాపిక్స్ చెప్పుకున్నప్పుడు ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కానీ లేకపోతే ఫారెన్ ట్రాన్సాక్షన్ కానీ చేయాలంటే ఫారెన్ కరెన్సీ అనేది చాలా 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 అవసరం. సో చాలా అవసరం అయినప్పుడు మనకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారానే ఆ ఫారెన్ కరెన్సీ ఏదైతే ఉందో అవన్నీ మనకు గ్యాదర్ అవుతాయి. మరి అలా చేయాలంటే మనకి ఇంటర్నేషనల్ బిజినెస్ ఉండాలంటే ఫారెన్ ట్రాన్సాక్షన్స్ కావాలంటే విదేశీ వ్యాపారం ఎక్కువ చేయాలి. ఈ ప్రైవేట్ పెట్టుబడులకు మూలం విదేశీ వ్యాపారం. అలాగే ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎఫ్పిఐ అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఇవి కూడా విదేశీ వ్యాపారం కోవలోకే వస్తాయి. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్పిఐ అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. మరి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ప్రైవేట్ పెట్టుబడుల వల్ల పోటీ పెరిగి ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. మరింత మోర్ అండ్ మోర్ ఉత్పాదకత, కాంపిటెన్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అలాగే పీపీపీ మోడల్ అనుకున్నాం. పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ సెక్టార్ల మధ్య సమన్వయం అంటే కోఆర్డినేషన్తో వెళ్ళేదే పీపీపీ మోడల్. దట్ ఈస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. భారీ ప్రాజెక్టులు అయినటువంటి రోడ్లు, బ్రిడ్జ్లు, హాస్పిటల్స్ ప్రైవేట్ ఫండింగ్ ద్వారా ఇందులో భాగం చేయాలి. మరి దీంట్లో భాగంగా ప్రైవేట్ పెట్టుబడులన్నింటినీ కూడా ఒక నిర్ణీత కాలానికి అనుమతిస్తారు. అంటే ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఒక 5 years లేదా
ఒక 10 ఇయర్స్ లేదా ఒక 2 ఇయర్స్ లేదా 1 ఇయర్, డిపెండ్ అపాన్ ద ప్రాజెక్ట్ ఇంత టెన్యూర్ అని ఉంటుంది. ఆ టెన్యూర్ అంటే పదవి, అదే టెన్యూర్ అంటే ఇక్కడ ఒక నిర్ణీత కాలం, ఒక టైం పీరియడ్, సర్టెన్ టైం పీరియడ్ని అనుమతిస్తారు ప్రైవేట్ ఫండింగ్ని. అలా అనుమతించినప్పుడు అలా ప్రైవేట్ సెక్టార్ ద్వారా మనకి ఏమేమి వస్తాయంటే టెక్నాలజీ, ఆధునికత, ఇన్నోవేషన్ అంటే నవకల్పనలు, ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్లో నిర్ణీత కాలానికి అనుమతించడం ద్వారా మనం ఆ ప్రాజెక్ట్ని మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అలాగే రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతాయుతంగా మనం ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి ఉంటుంది. అలాగే లాస్ కవరేజ్ అంటే ఎంతసేపు ఒక ప్రాజెక్ట్లో ఏదన్నా లాస్ వచ్చింది, ఏదో అనుకోని ప్రకృతి విపత్తు వచ్చింది, డిజాస్టర్ వచ్చింది, అలా వచ్చినప్పుడు 10,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి మనం ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తున్నప్పుడు అలా లాస్ వచ్చినప్పుడు కేవలం ప్రభుత్వమే బేర్ చేయాలంటే కష్టం. అదే ఒక ప్రైవేట్ కూడా ఉన్నప్పుడు దానికి ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ అని ఇంకా ఎక్సెట్రా ఉన్నప్పుడు మనకి అదనంగా ఏమవుతుందంటే మన సేఫ్ జోన్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో లాస్ కవరేజ్ అనేది జరుగుతుంది. అలాగే ఎఫిషియన్సీ పేమెంట్ మెథడ్. ఎఫిషియన్సీ పేమెంట్ మెథడ్ అంటే సామర్థ్య చెల్లింపు విధానం. సామర్థ్య చెల్లింపు విధానం అంటే ఎఫిషియన్సీ పేమెంట్ మెథడ్ అంటే సామర్థ్య చెల్లింపు విధానం అంటే వాళ్ళు చేసిన ఒక వర్క్ని 2 ఇయర్స్ స్పాన్లో కంప్లీట్ చేస్తా అన్నారు. 2 ఇయర్స్ స్పాన్లో కంప్లీట్ చేస్తే ఇట్స్ ఓకే. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఆ గడువులోగా కంప్లీట్ చేయకపోతే మనకి తిరిగి వాళ్ళు కాంపన్సేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేదా ఇంత నిర్ణీత టైంలో చేయాలనుకున్నప్పుడు వాళ్ళు కష్టమైనా నష్టమైనా కానీ ఆ పీరియడ్లో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారు. దట్ ఈస్ ఎఫిషియన్సీ పేమెంట్ మెథడ్ అంటే సామర్థ్య చెల్లింపు విధానం. అలాగే ప్లానింగ్ అండ్ ఎక్స్పర్ట్స్ గైడెన్స్ అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్ యొక్క కోఆర్డినేషన్ వల్ల ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది. అలాగే ఎక్స్పర్ట్ గైడెన్స్ అంటే నిపుణుల సహాయం మనకు దొరుకుతుంది. అలాగే మనీ బారోయింగ్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ అంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి మనం మనీ తీసుకోవచ్చు, అంటే గవర్నమెంట్ మీద బర్డెన్ అవ్వకుండా. మరి పీపీపీలో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి చూసుకున్నట్లయితే ఇవన్నీ మోడల్స్ బీఓటీ, బీఓఓ, బీఓఎల్టీ, డీబీఓఎఫ్ఓటీ, ఎల్డీఓ అండ్ ఓఎంటీ. అంటే ఏంటంటే పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని మనం అనుకున్నాం. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కొన్ని అగ్రిమెంట్స్ జరుగుతాయి. దానికి అనుగుణంగా ఈ ఏదైనా సరే అగ్రిమెంట్ అంటే ఒక ఒప్పందం జరిగినప్పుడు వ్యాపార లావాదేవీలు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఒక ఇంజనీరింగ్ లేకపోతే ఒక ఎయిర్పోర్ట్స్ లేకపోతే ఒక పోర్ట్స్ లేకపోతే నేషనల్ హైవేస్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఉందో ఆ పీపీపీ మోడల్లో మనం వాటిని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని విధాలైనటువంటి మోడల్స్ ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్. అవేంటంటే ముఖ్యంగా మొదటిది బీఓటీ మోడల్. బీఓటీ అంటే బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. బిల్డ్ అంటే నిర్మించు, ఆపరేట్ అంటే నిర్వహించు, ట్రాన్స్ఫర్ చేయి. ఈ విధానాన్ని ఎక్కువగా ఇదివరకులో మనకి ఎప్పుడు ఎవరు యూజ్ చేశారంటే ఎగ్జాంపుల్కి ఎన్హెచ్ఏఐ అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు ప్రైవేట్ సెక్టార్తో టీమప్ అయ్యి బీఓటీ మోడల్లో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ అంటే నిర్మించు, నిర్వహించు, ట్రాన్స్ఫర్ చేయ విధానంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రోడ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కంపెనీకి కొంతకాలం పాటు ఈ హైవేస్ మీద ఏదైతే టోల్ గేట్స్ ఉన్నాయో ఆ టోల్ గేట్స్ నిర్వహించుకునేటువంటి రైట్స్ అనేవి ఇచ్చారు. అంటే ఆ టోల్ గేటు వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత నేషనల్ హైవేస్ ఒక 5 ఇయర్స్ లేకపోతే ఒక 10 ఇయర్స్ ఒక నిర్ణీత కాల వ్యవధికి టోల్ వసూలు చేసుకునే, అంటే అందులో టోల్ గేట్లో ఉన్నటువంటి టోల్ ఏదైతే ఉందో రోడ్ ట్యాక్స్ అది వసూలు చేసుకునే హక్కు అనేది ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానికి అనుగుణంగా ఆ నిర్ణీత పీరియడ్ ప్రకారం ఆ టోల్ వసూలు చేసుకోవడం వల్ల వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ని తద్వారా
సమ్ ఆఫ్ ది ప్రాఫిట్ను కూడా వాళ్ళు గెయిన్ చేస్తారు. ఈ విధానం పేరు బీఓటీ, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. అంటే నిర్మించు, నిర్వహించు, ట్రాన్స్ఫర్ చేయి. మరి ఈ విధంగా టోల్ తీసుకుంటున్నప్పుడు ఆ హైవేస్ కూడా ఏదైనా పాడైపోతే లేకపోతే తిరిగి రిపేర్ చేయవలసి వచ్చినప్పుడు, ఏదన్నా ఒక ప్రకృతి విపత్తులు డిజాస్టర్స్ వచ్చినప్పుడు అవి ఏవైనా మరమ్మతులు చేయాల్సి వచ్చినప్పుడు కూడా ద టోటల్ రెస్పాన్సిబిలిటీ గోస్ టు ద ప్రైవేట్ సెక్టర్ ఆల్సో. ఒక 5 years లేదా 10 yearsకి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది ఇచ్చేశారు. మొత్తం అది మెయింటైన్ చేయడానికి, అట్లాగే దాని నుంచి మనీ ఏమైనా వస్తే ఆ మనీని అంటే రెవెన్యూని వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి, మొత్తం నిర్వహించడానికి మొత్తం టోటల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రైవేట్ సెక్టర్. సో దట్ ఈజ్ మోడల్ ఈజ్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్, బీఓటీ. అండ్ ద సెకండ్ మోడల్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మోడల్ బీఓఓ. బీఓఓ అంటే బిల్డ్ ఓన్ ఆపరేట్. అంటే నిర్మించు, నిర్వహించు, నిర్మించు, సొంతం చేసుకును, నిర్వహించు. ఈ మోడల్లో ఎక్కువగా పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ జరుగుతుంటాయి. అంటే ఏదన్నా పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు, హెవీ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ సంబంధిత ఇన్స్టిట్యూట్స్, లేకపోతే నవరత్నాలకు సంబంధించి సపోర్టింగ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో ఈ సపోర్టింగ్ ఇండస్ట్రీస్కి ఈ విధానంలో వాళ్ళకి కావలసినటువంటి మైన్స్ కానీ, లేకపోతే గూడ్స్ కానీ, సర్వీసెస్ కానీ గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధానం పేరు బీఓఓ. బీఓఓ అంటే బిల్డ్ ఓన్ ఆపరేట్, బిల్డ్ ఓన్ ఆపరేట్. తర్వాత విధానం బీఓఎల్టీ. బీఓఎల్టీ అంటే బిల్డ్ ఆపరేట్ లీజ్ ట్రాన్స్ఫర్. అంటే నిర్మించు, నిర్వహించు, లీజ్ తీసుకోను, తర్వాత ట్రాన్స్ఫర్ చేయు. ఇలా బోల్డ్ విధానంలో ఎక్కువగా పోర్ట్స్, నేషనల్ హైవేస్కి ఈ విధానాన్ని అప్లై చేయడం అనేది జరుగుతుంది. పోర్ట్స్కి, నేషనల్ హైవేకి ఈ విధానాన్ని అప్లై చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఫోర్త్ మోడల్ డిబిఎఫ్ఓటి. డిబిఎఫ్ఓటి అంటే డిజైన్, బిల్డ్, ఫండింగ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. అంటే ఆ భారీ పరిశ్రమ లేదా ఏదైతే ఉందో, అంటే ఒక నేషనల్ హైవే కావచ్చు, లేకపోతే అది ఏదైనా హెవీ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది కావచ్చు, దానికి సంబంధించి ఆ ప్లానింగ్ని డిజైన్ చేసే దగ్గర నుంచి డిజైన్ చేస్తారు, తర్వాత బిల్డ్, తర్వాత నిర్మిస్తారు, కన్స్ట్రక్ట్ చేస్తారు, తర్వాత దానికి కావాల్సిన వనరులు, రీసోర్సెస్ ఏవైతే, ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఫండింగ్ ఇస్తారు, తర్వాత దాన్ని ఆపరేట్ చేస్తారు, తర్వాత దాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పేస్తారు. ట్రాన్స్ఫర్ అంటే గవర్నమెంట్కి అప్పచెప్పేస్తారు. ఇందులో రెస్పాన్సిబిలిటీ పూర్తిగా ప్రైవేట్ సెక్టార్దే, ప్రైవేట్ ఇండస్ట్రీస్దే. ఆ మోడల్ పేరు ఏంటంటే డిబిఎఫ్ఓటి. డిబిఎఫ్ఓటి అంటే డిజైన్, బిల్డ్, ఫండింగ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. డిజైన్, బిల్డ్, ఫండింగ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. అంటే పూర్తి రెస్పాన్సిబిలిటీ ప్రైవేట్ సెక్టార్ తీసుకుని దాన్ని డిజైన్ చేసి, తద్వారా నిర్మించి, దానికి ఫినాన్సింగ్ చేసి, ఫండింగ్ ఇచ్చి, ఆపరేట్ చేసి, కొంతకాలం నిర్వహించుకుని తర్వాత గవర్నమెంట్కి దాన్ని అప్పచెప్పేస్తుంది. ఆ హెవీ ఇండస్ట్రీస్ లేదైతే ఏదైతే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి. తర్వాత ఎల్డిఓ అంటే లీజ్, డెవలప్, ఆపరేట్. ఫస్ట్ లీజ్కి తీసుకుంటుంది, తర్వాత డెవలప్ చేస్తుంది, తర్వాత నిర్వహిస్తుంది. ఈ విధానంలో ఎక్కువగా ఎల్డిఓ మోడల్లో ఎయిర్పోర్ట్స్ని ఎక్కువగా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఓఎంటీ మోడల్. ఓఎంటీ అంటే ఆపరేట్, మెయింటైన్, ట్రాన్స్ఫర్. ఆపరేట్, మెయింటైన్, ట్రాన్స్ఫర్. ఇది కూడా ప్రైవేట్ సెక్టార్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ పార్ట్నర్షిప్లో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోడల్. మరి మనకి వీటి ద్వారా బెనిఫిట్స్ ఏంటంటే ఓనర్షిప్, కంట్రోలు, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతాయుతం, రిస్క్ షేరింగ్ అంటే గవర్నమెంట్కి ప్రైవేట్కి మధ్య రిస్క్ షేరింగ్, టెక్నికల్ కొలాబరేషన్ అంటే ఒక టెక్నికల్ సపోర్ట్ అనేది, అలాగే డ్యూరేషన్ నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయడం, ఫినాన్సింగ్ అంటే మనకి ఫండింగ్ కానీ లేకపోతే ఆర్థిక పరమైనటువంటి బెనిఫిట్స్ కూడా దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్. మరి ప్రాబ్లమ్స్ విత్ పీపీపీ ప్రాజెక్ట్స్. పీపీపీ ప్రాజెక్ట్స్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ల్యాండ్ ఎక్విజిషన్. అంటే ఒక భారీ ప్రాజెక్టుని చేపడుతున్నప్పుడు హెవీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే హెవీ ప్రాజెక్ట్స్ని చేపడుతున్నప్పుడు మనకి వేల సంఖ్యలో లేకపోతే లక్షల సంఖ్యలో ఎన్నో భూమి ఎకరాల చొప్పున మనకు కావాల్సి వస్తుంది. అంటే 1,00,000 ఎకరాలు, 1,000 ఎకరాలు. మరి వ్యవసాయ యోగ్యమైనటువంటి ఆ భూమిని ఇటువంటి హెవీ ఇండస్ట్రీస్కి యూజ్ చేయడం వల్ల
ఫార్మర్స్ నుంచి మనకి హెవీ ప్రొటెస్ట్ అనేది ఎదురవుతుంది. హెవీ ప్రొటెస్ట్ అనేది ఎదురవునప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చాలా కష్టం అవుతుంది. ఈవెన్ ఆల్సో కొన్ని చిన్న పట్టణాలు కావచ్చు, పెద్ద పట్టణాలు కావచ్చు, మెట్రో ప్రాజెక్ట్స్ లాంటివి మనం ఏర్పాటు చేయాలంటే దానికి కూడా ల్యాండ్ పూలింగ్కి చాలా గవర్నమెంట్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసినటువంటి పరిస్థితి. సో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఒక మెయిన్ ప్రాబ్లం. అట్లానే పూర్ రెగ్యులేటింగ్, సెకండ్ వన్ అంటే పూర్ రెగ్యులేటింగ్. అంటే ప్రైవేట్ వాళ్ళు ఎఫిషియన్సీ చూపించినప్పటికీ దాన్ని అసెస్మెంట్ చేసుకునే విషయంలో గవర్నమెంట్ అనేది విఫలమయ్యే ఛాన్స్ ఉంది. అలాగే హెవీ ఇన్వెస్ట్మెంట్ అంటే అది భారీ ఖర్చు లేదంటే భారీ బడ్జెట్తో కూడుకున్నది. ఈ భారీ బడ్జెట్ వల్ల ప్రాజెక్ట్స్కి అవసరమైన సమయంలో ఫండింగ్ అందకపోయేటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అట్లానే పూర్ పర్ఫార్మెన్స్, కొన్ని సందర్భాల్లో ప్రాజెక్ట్ని చేస్తానని ముందుకు వచ్చినటువంటి ప్రైవేట్ కంపెనీ ఏదైనా పూర్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చిందంటే ప్రాజెక్ట్ విఫలమయ్యే ఛాన్స్ ఉంది. అలాగే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అంటే రాజకీయ జోక్యం, కొంతమంది పొలిటీషియన్స్ ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే లిమిటెడ్ క్యాపిటలిస్ట్స్ అంటే మనకి దీర్ఘకాలంగా చూసుకున్నట్టయితే ఆయిల్ రిఫైనరీస్ ఇండస్ట్రీస్లో కానీ రిలయన్స్ ఇలాంటి కొన్ని సంస్థలే భాగం అవడం. అంటే దేశంలోని పెట్టుబడిదారులు ఉన్నారు, ఆ పెట్టుబడిదారుల పర్సంటేజ్ ఎంత ఉందంటే ఓన్లీ 1% ఉంది. అందువల్ల లిమిటెడ్ క్యాపిటలిస్ట్. అలాగే ఎన్పిఏస్ ఎక్కువ ఉన్న కంపెనీస్కి పిఎస్బీస్ లోన్స్ ఇవ్వకపోవడం. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నటువంటి కంపెనీస్కి పిఎస్బీస్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడానికి కోసం నిరాకరిస్తాయి. అలాగే పొలిటికల్లీ కనెక్టెడ్ ఫార్మ్స్ అంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అక్వైంటెన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంపెనీస్ రన్ చేసే అవకాశం ఉంది. అలాగే లిమిటెడ్ పర్సన్స్. ఈ భారీ ప్రాజెక్టులు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొద్ది మంది చేతుల్లో మాత్రం కేంద్రీకృతమై ఉండడం వల్ల ఆ టెక్నాలజీని ఎక్కువ మంది అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల ప్రతిసారి కూడా మనం వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వడం, వాళ్ళతోనే వర్క్ చేయించుకోవడం అనేది జరుగుతుంది. అండ్ బెనిఫిట్స్ విత్ పీపీపీ ప్రాజెక్ట్స్. బెనిఫిట్స్ ఏమున్నాయంటే మరి బెనిఫిట్స్ విత్ పీపీపీ ప్రాజెక్ట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బెటర్ అండ్ ఫాస్టర్. అంటే మౌలిక వస్తువులు అనేవి బెటర్ అంటే చాలా మెరుగ్గా ఉంటాయి, ఫాస్టర్ వేగవంతంగా మనకు లభిస్తాయి. అలాగే సీరియస్ ఎఫికసీ అంటే నిజమైన సామర్థ్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ప్రాజెక్ట్ని చేపడతారు. అంటే మనకి ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో బెస్ట్ ఇంజనీరింగ్ టీమ్ కానీ లేకపోతే ఆ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి బెస్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ ఎవరైతే సమ్ ఆఫ్ ద టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే వస్తారు. అండ్ డిక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ రేట్స్, పెట్టుబడి రేట్లు తగ్గించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. 2017-18లో ప్రభుత్వ పెట్టుబడి రేటు 36%గా ఉంది. అంటే ఏదైనా ఇలాంటి భారీ పరిశ్రమలో కానీ భారీ ప్రాజెక్టులో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రభుత్వ పెట్టుబడి రేటు 36%. మరి దీన్ని నీతి ఆయోగ్ స్ట్రాటజీ @75 ప్రకారం 2022 నాటికి 2022-23 నాటికి 28%కి తగ్గించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. 36% నుంచి 28%కి తగ్గించాలని పెట్టుబడి రేటు ప్రభుత్వ ఉద్దేశం. అలాగే ఇంకో బెనిఫిట్ అంటే రైజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పెట్టుబడుల యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే ఎంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరింత మెరుగైనటువంటి మౌలిక వస్తువులు, నిర్మాణ కౌశల్యం ఇవన్నీ కూడా మనకు బయటపడేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.